శివ అండ్ టీమ్ ఒక 5గురు కలిసి వాళ్ళు డబ్బేలా సంపాదిస్తున్నారో మీకు చిన్న ఐడియా ఇస్తారు. ఇఫ్ పాసిబుల్ ఫాలో, బట్ మంచిగా ఐడియా ఉంది, నచ్చింది. శివ ప్లీజ్ కమ్. మనం ఈరోజు పర్యావరణ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్స్ని ప్రమోట్ చేస్తున్నాం. కేవలం బుకింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ని తీసుకుంటున్నాం. అది కూడా యువత నిరుద్యోగంలో బాధపడద్దు. రోజుకు మనం 50,000 కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బైక్స్ని మనం యూజ్ చేయడం వలన వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, యూనివర్స్కు మంచి చేసే పని ఎవరం ముందుకు వచ్చినా కూడా వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు మనీని తెచ్చి పెడతాయి. మరి అలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ బైక్ వెళ్ళిపోతుంది. చూడండి, మనకు నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు, డీజిల్కు స్వస్తి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? పెట్రోల్కు స్వస్తి. రానున్న 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనకు డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా స్వస్తి. ఇండియా కానీ ప్రపంచంలో కానీ రానున్న రోజులంతా కూడా ఎలక్ట్రిక్ రంగం అనేది బాగా అభివృద్ధి చెందబోతుంది. మరి ఇలాంటి ఎలక్ట్రిక్ రంగంలో మనం ముందుకెళ్తే మనం మంచి రిజల్ట్ వస్తుంది. అందరూ కూడా వినియోగించుకోవాలి. అవకాశాలు తక్కువ వస్తుంటాయి. ఆ వచ్చిన అవకాశాలనే మనం వినియోగించుకుంటే మంచి లైఫ్ స్టైల్ని తీసుకోవచ్చు. లైఫ్ స్కిల్స్ అంటాం, ఎప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఆలోచించండి. ఎప్పుడు ఉన్న ప్లేసులనే కాదు, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ముందుగా అర్థం చేసుకుంటే మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. లైఫ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే, నోకియా కంపెనీ ఒకప్పుడు చాలా ఫేమస్ కంపెనీ. కానీ వాళ్ళు ఆ ఉన్న ప్లేస్లోనే అదే కీప్యాడ్ ఫోన్స్ వాళ్ళు ఉన్న వాటిని సప్లై చేస్తున్నారు. సడన్గా ఆండ్రాయిడ్ సిస్టంలో సామ్సంగ్ మొబైల్స్ వచ్చినాయి. ఆటోమేటిక్గా చూసారా మై డియర్ ఫ్రెండ్స్, నోకియా పేరు కన్నా ఎక్కువ సామ్సంగ్ పేరు బాగా డెవలప్ అయింది. అంటే మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని ఉన్న ప్లేసులనే ఉండిపోవద్దు. రానున్న 5-10 సంవత్సరాలు ఏం జరగబోతుందో బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఫ్యూచర్లో విజన్తో వెళ్ళాలి. విజన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా విజయాన్ని సాధిస్తారు. మరి అలాంటి విజన్ని యూత్ అందరూ కూడా ఆచరించాలి. విజనబుల్గా ఉండాలి. మంచి లైఫ్ స్టైల్ని ఎర్న్ చేయాలి. వినడం చాలామంది వింటాం, విన్నదాన్ని ఎంతమంది ఆచరిస్తున్నాం? ఆచరిస్తేనే మనలో మార్పు స్టార్ట్ అవుతుంది. వినడంతో పాటు ఆచరించడం నేర్చుకోండి. మనకు ఎలక్ట్రిక్ రంగం గురించి సెర్చ్ చేయండి. ఒకప్పుడు మనందరికీ తెలుసు, డీజిల్తో నడిచే వెహికల్సే ఉండేవి. తర్వాత పెట్రోల్ వెహికల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ రంగం వస్తుంది. భయాలు వదిలేయాలి. చాలామంది ఎలక్ట్రిక్ అంటే పేలిపోతాయి, కాలిపోతాయి అని ఇంకా అవుట్డేటెడ్ ఆలోచనలతో ఉన్నారు. అవుట్డేటెడ్ ఆలోచనలతో కాదు, ఏదైనా కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇంతకుముందు సార్ చెప్పారు, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మరి మనకు విజ్డమ్ అంటే ఏందని చెప్పారు. అంటే ఏదైనా కూడా ఏదో పక్క వాళ్ళు చెప్తే వినడం కాదు, మీరు దాని మీద రీసెర్చ్ చేయండి. నేను దాదాపుగా 9 నెలల 15 రోజుల నుండి నేను ఎలక్ట్రిక్ బైక్ వాడుతున్నాను. దాదాపు 4000+ కిలోమీటర్స్ తిరిగాను. ADMS అనే వెహికల్ తోటి నేను దాదాపు 4000+ కిలోమీటర్స్ యూజ్ చేసిన. ఎప్పుడైతే యూజ్ చేసినో, ఎప్పుడైతే కంపెనీకి వెళ్ళినో, కంపెనీ ధార్వాడ్లో ఉందండి మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు 18 రాష్ట్రాలకు వచ్చింది. మనకు తూఫ్రాన్లో కూడా ఫ్యాక్టరీ ఉంది. ఒకసారి ఫ్యాక్టరీ విజిట్ చేయండి. ఎందుకు విజిట్ చేయాలి? ఓన్లీ మనం బండి కొనుక్కొని వాడడానికా? అంటే బండి కొనుక్కొని వాడడానికైనా కూడా మనం 10 మందికి ప్రమోట్ చేయడానికైనా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఏదైనా ఒక విషయంలో మనకు నాలెడ్జ్ రావాలంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవాలి. ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటో తెలుసుకోవాలి. కంపెనీ ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందో చూసుకోవాలి. 1,20,000 పైన బైక్స్ ఇచ్చిందండి. ఒక్క బైక్ కూడా ఇప్పటివరకు కాలలేదు, పిల్లలేదు. అర్థం చేసుకోండి. అన్నీ ఒకే క్వాలిటీతో ఉండవు. అన్ని కంపెనీలు ఒకే విజన్తో పనిచేయవు. అన్ని కంపెనీలు ఒకే క్వాలిటీలో ఉండవు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కూడా సగం తెలుసుకోవద్దు. ఎవరో పక్క వాళ్ళు చెప్తే నమ్మొద్దు. మనం మంచిగా ఆలోచించాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి. నేను 9 నెలల 15 రోజులలో 33 lakhs తీసుకున్నా మై డియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? 9 నెలల్లో 33 lakhs ఎక్కడైనా ఉందా?
చెప్పండి, మరి నేను వస్తా. అది ప్రకృతికి మంచి చేస్తూ, ఏదో మోసం చేస్తూ, ఏదో అవసరం లేని ప్రోడక్ట్ ఇస్తూ, అర్థమవుతుందా? క్యాన్సర్ కారక వస్తువులు అమ్ముతూ కాదు, యూనివర్స్కు మంచి చేసే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడంతో పాటు బుకింగ్స్ చేస్తూ, మనందరం ఆల్రెడీ చేస్తున్న పనులే. ఆల్రెడీ చేస్తున్న పనుల్లో రిజల్ట్ ఏముంది, ఇక్కడ ఏం రిజల్ట్ ఉంది అది చూడండి, ఎక్కడ ఎంత రిస్క్ ఉంది అబ్జర్వ్ చేయండి. ఇందులో బాగా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనతో పాటు మనతో ఉన్న వాళ్ళందరికీ డెవలప్మెంట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, వండర్ఫుల్ ఎర్నింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి స్వచ్ఛమైన గాలి ఇస్తే అంతకన్నా ఎక్కువ తృప్తి ఏది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కొనుక్కుంటున్నాం, మరి రానున్న రోజులలో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితులు రావద్దు అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెళ్ళాల్సిందే. ఈరోజు కాకుండా ఇంకో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనే అందరం మూవ్ అవుడే. కానీ ఇప్పటి నుండే ఆలోచించండి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, ఆలోచన మొదలు పెట్టండి, ఆచరించండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని మరి ఇన్కమ్ సంపాదించాలంటే మనం జస్ట్ ప్రమోషన్ చేయాలండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ప్రమోట్ చేయాలి. అందులో మనకి ఇన్కమ్ ఎలా తీసుకుంటామంటే జస్ట్ ప్రమోషన్ చేయడం ద్వారానే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంపెనీలో సెలబ్రిటీలు ఎవరు లేరండి, మనమే సెలబ్రిటీస్. ఇక్కడ కంపెనీ సెలబ్రిటీస్కి డబ్బులు ఇవ్వదండి, మనకే డబ్బులు ఇస్తుంది. ఏ బండి వాడినా మనల్ని మన ఫ్రెండ్స్ ఏమడుగుతారు, కొనగానే కొత్తగా చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అని అడుగుతారు. అదే బండి మనం ఇది వాడితే సేమ్ క్వశ్చన్ అడుగుతారు, అంతే కదా. ఏది మన చేతిలో ఉంటే మనం నార్మల్గా ఒక ఫోన్ కొన్నా అడుగుతారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అని. మరి ఇప్పుడు ఆ బండి ఎలక్ట్రిక్ బండి కొనడం వల్ల మన వాళ్ళు అడుగుతారు. అడగగానే మనం ప్రమోషన్ చేస్తే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా యాక్టివ్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా వస్తుంది. అంటే మనం వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ అన్లిమిటెడ్గా వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే టీమ్ ఇన్కమ్, డైలీ 50,000 తీసుకోవచ్చు. ఇప్పుడు నేను గత 3 నెలలుగా డైలీ 30,000 నుండి 40,000 తీసుకుంటున్నా ఎవ్రీడే. ప్రతిరోజు 30-40,000 ఎలా సంపాదించాలనేది ఇందులో టీం వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, సజెషన్స్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం, మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చేస్తాం. కంపెనీ ఒక మంచి ఎథిక్స్ తోటి వెళ్తుంది. బాగా డబ్బులున్న సెలబ్రిటీలకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ ఎవరైతే వెహికల్ వాడమని చెప్తున్నారో వాళ్ళకే ఇన్కమ్ ఇస్తుందండి, ఇన్కమ్ రూపంలో. అది కూడా ప్రతిదీ కూడా TDS అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది. ప్రతిదీ కూడా లీగల్గా వస్తుంది. మన కంపెనీ అకౌంట్ నుండి నేరుగా మన అకౌంట్లోకి వస్తాయి. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కరెక్ట్ ఎంక్వైరీ చేయండి. మన కంపెనీలో చాలామంది ప్రొఫెసర్సు, టీచర్సు, లెక్చరర్సు, అడ్వకేట్సు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రకృతి కాలుష్యం లేని వెహికల్ కనుక అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందరం కూడా చేద్దాం. ఒక మంచి కార్యక్రమం అంటే యూనివర్స్కు మంచి చేసే కార్యక్రమం మనతో ప్రారంభిస్తే, మన వల్ల మనకు ముందుకెళ్తే మనకు ఇన్కమ్ వస్తూ మన ద్వారా అందరికీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి. వెహికల్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయమనండి. అవసరమైతే ట్రయల్ తీసుకోండి. అర్థమవుతుందా? ఎవరైతే వెహికల్ వాడుతున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మీకు 100% కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. మీరు అది సరిగ్గా తెలుసుకోకుండా ఎవరో చెప్పిన విషయాలు నమ్మి మీరు వాడకపోతే మీకు ఇన్కమ్ రాదు. మీరు బండి ఎప్పటికీ వాడరు, ముందుకు వెళ్ళరు. రోజు దాదాపు పెట్రోల్ ఖర్చు పెడుతున్నాం మనందరం. సార్ ఎవరో వెహికల్ వాడినా పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా. రోజుకు దాదాపు 100 రూపాయల నుండి 200 రూపాయల పెట్రోల్ ఆల్మోస్ట్ 90% పబ్లిక్ వాడుతున్నాం. మరి దాదాపు నెలకు 3,000 నుండి 5,000 రూపాయల ఖర్చు పెడుతున్నాం. మనము ఎందుకు ఒకసారి ఆలోచించద్దు? ₹1 ఖర్చు లేకుండా రోజుకు 100 కిలోమీటర్లు తిరిగే వెహికల్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి. అందులో ది బెస్ట్ బ్రాండ్ ADMS. ఎందుకు బెస్ట్ బ్రాండ్ అంటున్నా అంటే నేను ఒక్కని అనడం కాదు, కంపెనీకి బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవార్డు, బెస్ట్ సేఫ్టీ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి, కర్ణాటక గవర్నమెంట్ నుండి కంపెనీకి లీగలైజేషన్ ఉంది. 18 సర్టిఫికేట్స్ ఉన్నాయి. కంపెనీ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా కంపెనీ విజిట్ చేస్తా అంటే కూడా మా టీం నుండి తీసుకెళ్తాం. మరిన్ని వివరాలు కూడా మీకు ఎవరికి కావాలన్నా మా సైట్ నుండి మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా టీం ముందర ఉంది. వెహికల్స్ కూడా ఒక 2-3 వెహికల్స్ తెచ్చిపెట్టినాం. ఎవరైనా ట్రయల్ చేస్తా అంటే ట్రయల్ చేయొచ్చు. అందులో ఎలా ఇన్కమ్ తీసుకోవాలో అడిగితే కూడా మా టీం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మొదటగా 3 స్టెప్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్.
ఇక్కడ కేవలం మనం 15,000 రూపీస్ తోటి మనం బండి బుక్ చేసుకుంటాం వెహికల్ని. ఎప్పుడైతే వెహికల్ బుకింగ్ చేసుకుంటామో మన కంపెనీ GST రిసిప్ట్ ఇస్తుంది. ఆ 15,000 రిసిప్ట్తో పాటు ID నెంబర్ అని ఇస్తుందండి. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు మనల్ని. మరి నేను ఇదే పని కరెక్ట్ 4th ఆగస్టు 2023 రోజు చేసిన. 4th ఆగస్టు 2023 రోజున 15,000 రూపాయలతోటి బుకింగ్ చేసుకున్నా. రాఖీ పౌర్ణిమ అంటే లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణిమ రోజు డెలివరీ తీసుకున్నా. మా పాపకు బండి గిఫ్ట్ ఇచ్చేసిన. మరి ఆ తర్వాత ఆ బండిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన. మొదటి నెల 6 బుకింగ్స్ ఇచ్చిన. ఆ 6 బుకింగ్స్ తోటి నాకు వచ్చిన యాక్టివ్ ఇన్కమ్ 30,000 మై డియర్ ఫ్రెండ్స్. ఒక బుకింగ్ తోటి 5,000 రూపీస్తో 6 బుకింగ్లకు 30,000 ఇన్కమ్ తీసుకున్నా. ఇంకా అక్కడితో ఆగలేదు. ఆ 6గురికి నేను హెల్ప్ చేయడం మొదలుపెట్టిన. నాలాగా వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలని అనుకున్నా. మరి వాళ్ళతోటి నేను టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ మంత్ 96,000 ఇన్కమ్ తీసుకున్నా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ సెకండ్ మంత్ నాకు యాడ్ అయిన టీము దాదాపు 120+ మెంబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టిన, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన. మరి ఆ తర్వాత థర్డ్ మంత్ 4,93,000 ఇన్కమ్ తీసుకున్నా. ఏ పైనైనా మనం ఇష్టంతో పని చేస్తే అసలు కష్టం అనిపించదు. అసలు ఇష్టంతో పని చేస్తూ మొదలుపెట్టి మనతో ఎవరైతే లైవ్ జర్నీ చేస్తారో వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పిస్తే ఎప్పుడు కూడా బోర్ రాదు ఆ చేసే వర్క్. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కంపెనీ అద్భుతంగా డిజైన్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం ముందు నుండి అనుకుంటున్నాం సెలబ్రిటీలు ఎవరు లేరు అంటున్నాం. సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు ఇచ్చే బదులు ఇక్కడ 1,000 రూపాయలలో కంపెనీ డెవలప్ అవుతుంది, మనల్ని డెవలప్ చేస్తుంది. 100% మంచి ఎథిక్స్ తోటి మంచి విజన్ తోటి వెళ్తుంది. మన కంపెనీలో 2 వీలర్సే కాకుండా 3 వీలర్స్ కూడా వచ్చినాయండి, ఆటోస్ వచ్చినాయి. అదేవిధంగా ట్రాక్టర్, కారు కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. రోజు మినిమం 3,000 నుండి 50,000 రూపాయలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మరి ఇప్పించేందుకు మేము రెడీ ఉన్నాం, తీసుకునేందుకు ఎంతమంది రెడీ ఉన్నారు? థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఇన్ఫ్యాక్ట్ ఫౌండేషన్ గంపసార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను కూడా ఈ ఇన్ఫ్యాక్ట్ సంస్థలో 118 బ్యాచ్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. నేను తీసుకోవడం కాకుండా నా టీంలో ఉన్న వాళ్ళని ప్రతి బ్యాచ్కి ఒక 6, 7, 8 మందిని కూడా ప్రతి బ్యాచ్కి నేను ఇస్తున్నాను. అంటే ఎంతోమందికి ఇన్ఫ్యాక్ట్ సంస్థ ద్వారా మంచి ప్లాట్ఫామ్ నుంచి మంచి లైఫ్ ఎర్న్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోన చాలామందికి నేను కూడా ఇస్తున్నాను. బట్ ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్ సార్, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న ప్రోడక్ట్ ఏమైనా ఉంది సార్ అంటే ఎలక్ట్రికల్ బైక్. అంటే ప్రతి 20 సంవత్సరాలకు ట్రెండ్ అనేది మారుతూ వస్తుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 20 సంవత్సరాల కింద మనం అందరము గ్యాస్ ఉన్న పెట్టుకొని వంట చేసుకొని పొయ్యి అంటే పెట్టుకుంటుంది. ఇప్పుడు గ్యాస్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా సార్? కనిపిస్తలేదు. ఈరోజు మనం వాడుతున్న మొబైల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరిదో ఇంట్లో ఒక ల్యాండ్ మొబైల్ ఉంటే ఊర్లో సమాచారం అందరికీ అందిస్తుండ్రి, వాస్తవమా లేదా? మళ్ళీ అట్లా ఆ మొబైల్ నుంచి ల్యాండ్ ఫోన్కి వెళ్ళి కాయిన్ బాక్సు, తర్వాత చిన్న డబ్బా ఫోను, ఆ తర్వాత ఇప్పుడు 5G టెక్నాలజీలో ఉన్నాం. అంటే సిగ్నల్ లేనప్పుడు కూడా మనం ఎంతో ఇబ్బంది పడ్డామా లేదా? బట్ అట్లాంటిది ఈరోజు మొబైల్ మనం ఈజీగా యూజ్ చేస్తున్నామా లేదా? మరి ఈవీ రంగం అనేది కూడా సార్ ఇప్పుడిప్పుడే దూసుకొస్తున్న రంగం. అంటే ఇప్పుడిప్పుడే చిన్న 2 సంవత్సరాలకు వెళ్ళి స్టార్ట్ అయిన ఈవీ రంగం. బట్ ఈ రంగంని ఎంచుకొని ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా ఇందాక మన శివసార్ చెప్పినట్టు ఈ ఈవీ రంగంలో ADMS కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ బైక్ బండి బుక్ చేసుకొని మన భవిష్యత్తు మార్చుకొని డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు సంపాదించుకోవడానికి సరైన అవకాశం ఉంది సార్. నేను కూడా ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు జస్ట్ 24 మంత్స్లో 2 కోట్ల ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ADMS ఎలక్ట్రికల్ బైక్ బుక్ చేసుకోవటం ద్వారా రోజుకి 5,000 నుంచి 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గుడ్ మార్నింగ్, నా పేరు నారాయణ. నేను వచ్చేసి ADMS ఈ బైక్ బిజినెస్ గత 3 years నుంచి చేస్తున్నా. బట్ ఈ బిజినెస్ ద్వారా నేను ఇప్పటి వరకు 150 lakh ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం జరిగింది. నేను తీసుకోవడం గొప్ప కాదు, నా టీంలో రెగ్యులర్గా 3,000కి వెళ్ళి 50,000 తీసుకునే వాళ్ళు ఒక 6 నుంచి 7,000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ తీసుకున్న ఇన్కమ్ ఇప్పటివరకు నా టీంలో వచ్చేసి 66 కోట్ల చిల్లర ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు. బట్ ఇలాంటి సంస్థలో మనం పనిచేస్తున్నందుకు
చాలా గర్వపడుతున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిఎంఎస్ కంపెనీ అంటే ఏంది, ఏడిఎంఎస్ కంపెనీ బిజినెస్ ఏంది, ఫస్ట్ ఈ బిజినెస్లో మనం చేసే మనకు వచ్చే ప్రాఫిట్ ఏంది అనేది ఫస్ట్ మనం సబ్జెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఏడిఎంఎస్ అంటే ఏంటి అంటే ఈ కంపెనీలో 4 డైరెక్టర్లు, వాళ్ళ పేర్లలో ఫస్ట్ లెటర్ ఏ అశోక్ సార్, డి దిలవర్ సార్, ఎం మహేష్ సార్, ఎస్ శాన్ మేడం, వీళ్ళు 4 కలిసి ఏడిఎంఎస్ అనే సంస్థని స్థాపించిండ్రు. మరి ఈ కంపెనీ ఎక్కడుందంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి కర్ణాటక స్టేటు బెల్గంలో ఉంది. మరి ఎప్పటి నుంచి రన్నింగ్ ఉందంటే 2020 నుంచి రన్నింగ్ ఉన్న కంపెనీ. 2020లో వీళ్ళు ఈవీ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిండ్రు. బట్ ఆ రోజుల్లో కరోనా టైం ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ బైక్లు అంటే జనాలకు అవేర్నెస్ లేదు, ప్లస్ ఆ టైంలో అక్కడక్కడ కూడా కొన్ని ఎలక్ట్రికల్ బైక్లు వేరే కంపెనీస్ కొన్ని పేలినాయి కూడా. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంచెం ముందుకు వెళ్ళలేకపోయినరు. బట్ ఆ టైంలో వీళ్ళకు 2021లో నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నారు. మరి నెట్వర్క్ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా ఏమైంది సార్ అంటే ఇప్పటి వరకు 1200+ షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1200+ షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి 1200+ షోరూమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ అంటే మనిషి టు మనిషి పబ్లిసిటీ చేయడం ద్వారా. ట్రెడిషనల్గా ఎంచుకుంటే 20 నుంచి 30 మాత్రమే ఓపెన్ చేసిండ్రు. బట్ నెట్వర్క్ రంగం ఎంచుకున్న తర్వాత ఆల్ ఓవర్ ఇండియా లోపల ఒక ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కాకుండా టోటల్ ఇండియాలో 17 స్టేట్లలో మన బిజినెస్ రన్నింగ్లో ఉంది. ఇప్పటి వరకు 1200+ షోరూమ్స్ కూడా మన బిజినెస్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ 1200+ షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మన ఏపీ, తెలంగాణలో 280 షోరూమ్స్ ఉంటాయి. మరి వీటన్నిటికీ బండ్లు సప్లై చేయడానికి కంపెనీకి సొంతంగా 8 ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి బెల్గంలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. హైదరాబాద్లో తయారైన బండ్లు వచ్చేసి ఏపీ, తెలంగాణలో ఉన్న 280 షోరూమ్లకు సప్లై చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడున్న ప్రోడక్ట్ ఏంటి సార్ అంటే ఈ బైక్ ఎలక్ట్రికల్ బైక్స్. ఈ ఎలక్ట్రికల్ బైక్స్లో మన కంపెనీలో టోటల్గా 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ అంటే 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు 5 నుంచి 6 మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఒకదాని తర్వాత ఒకటి మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్లస్ దీంతో పాటు మన కంపెనీలో 65 ఇంచెస్ 4K QLED టీవీ ఉంటుంది. టీవీ కాస్ట్ వచ్చేసి 96,000 ఉంటుంది. 65 ఇంచెస్ 4K QLED మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, 1,30,000 ఉంటుంది. మన కంపెనీ 96,000కి ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే వీళ్ళది సొంత కంపెనీ, వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి 96,000కి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీ విషయం పక్కడదాం. అసలు ఎలక్ట్రికల్ బైక్ ఎందుకు వాడాలి, అందుట్లో ఏడిఎంఎస్ బండిని ఎందుకు వాడాలి? ఎలక్ట్రికల్ బండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంది సార్ అంటే మోటార్. ఎలక్ట్రికల్ బండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న పార్ట్ ఏంది? మోటార్. ఒక పెట్రోల్ బండికి ఏముంటుంది? ఇంజన్ ఉంటుంది. ఇంజన్లో 100 cc, 125, 150, 200 cc ఎంత ఎక్కువ ఉంటే బండి పికప్ అంత ఎక్కువ వస్తుంది. మరి ఎలక్ట్రికల్ బండి విషయానికి వచ్చేసరికి ఇంజన్ ప్లేస్లో మోటార్ ఉంటుంది. ఆ మోటార్ అనేది మన కంపెనీకి బాష్ కంపెనీ మోటార్ ఉంటుంది. ఈ బాష్ కంపెనీ మోటార్ మనది మినిమం 1000 వాట్స్ నుంచి 6000 వాట్స్ వరకు గల మోటార్ అనేది మన కంపెనీలో ఉంది. ఇక మోటార్ వచ్చేసి మనది చాలా బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ బండిలో బ్యాటరీ. చాలామంది మనం బయట వింటున్నాం ఎలక్ట్రికల్ బండి అంటే బ్యాటరీ పేలుతుందండి, నేను బండి తీసుకోనని చాలామంది అంటుంటారు. కానీ ఏ కంపెనీ కూడా పేల్చాలని మార్కెట్లోకి రారు. పొరపాట్లు అనేటివి మన వల్ల జరుగుతుంటాయి. ఉదాహరణకి ఈరోజు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మనం అందరం మొబైల్ వాడుతున్నాం. స్టార్టింగ్లో మనం మొబైల్ వాడినప్పుడు మొబైల్ రంగం స్టార్ట్ అయినప్పుడు వచ్చిన టచ్ ఫోన్లలో లోకల్ క్వాలిటీ ఉండే, కార్బన్ అంట, కచడా అంట, సిల్కర్ అంట, ఇట్లా లోకల్ క్వాలిటీ వాడడం వల్ల మనకేమైంది, ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే పేలింది, ఓవర్ హీట్ అయితే గరమైంది, రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనము లోకల్ క్వాలిటీ ఫోన్లు పక్కకు వాడేసి ఎవరి ఫోన్ టచ్ చేసినా మినిమం 15,000కి వెళ్ళి 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ వాడుతున్నామంటే కారణం ఏంటి సార్? క్వాలిటీ ఎంచుకున్నాం. మరి ఎలక్ట్రికల్ బండి విషయానికి వచ్చేసరికి కూడా మీకు బయట 20,000, 30,000, 40,000 కొన్ని వందల కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి. మరి ఆ బండ్లు వాడడం ద్వారా ఏమైతే సార్ అంటే నేను ఇందాక చెప్పినట్టు లోకల్ క్వాలిటీ ఫోన్లు ఏ విధంగా ఖరాబ్ అయినాయో ఆ బండ్లు కూడా అదే విధంగా ఖరాబ్ అవుతాయి. మరి మన బండి విషయానికి వస్తే ఏముంది సార్ అంటే మన బండిలో ఉన్న బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది.
ఈ బ్యాటరీ మీరు 24 అవర్ ఛార్జింగ్ పెట్టినా కూడా 98% మాత్రమే ఛార్జింగ్ తీసుకుంటుంది. ఈరోజు మన లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఏ విధంగా అయితే ఎంత ఛార్జింగ్ కావాలో అంత ఛార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఛార్జర్ ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోతుందో, ఇక మన బండిలో ఉన్న బ్యాటరీ కూడా మీకు ఎంత ఛార్జింగ్ కావాలో అంత ఛార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఛార్జర్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. లేదు సార్ ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ఈరోజు మనకి ఎంసీబీ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఉదాహరణకు మన ఇంట్లో కరెంట్ ఉంది, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీ ఏ విధంగా పడిపోతుందో సేమ్ అదే విధంగా మన బండికి కూడా సీట్ వెనకాల ఒక ఎంసీబీ అనే సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. కాబట్టి ఈరోజు 2020కి వెళ్ళి 1200 షోరూమ్లలో దగ్గర 60 నుంచి 70 వేల వెహికల్స్ రన్నింగ్లో ఉన్నాయి. అందుట్లో మేము కూడా వెహికల్ నడుపుతున్నాం. ఎక్కడ కూడా మన బండి పేలిన రికార్డు కాలిన రికార్డు అంటూ ఎక్కడ కూడా లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇక మన బండి బ్యాటరీ వచ్చేసి 60 వాట్స్ 36 AH బ్యాటరీ ఉంటుంది. ఇది 80 నుంచి 100 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. నెక్స్ట్ 60 వాట్స్ 72 AH బ్యాటరీ ఉంటుంది. ఇది 150 నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 3 to 4 అవర్ ఛార్జ్ చేస్తే 2 యూనిట్ల కరెంట్ బిల్ కాలుతుంది. యూనిట్కి 5 రూపాయలు వేసుకున్న 10 రూపాయల ఖర్చు. ఈ 10 రూపాయల ఖర్చుతో మనము మినిమం 80 కిలోమీటర్లకు వెళ్ళి 200 కిలోమీటర్ల వరకు తిరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓకే 80 to 100 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. దీంట్లో రేట్లు వచ్చేసి 1,06,000 మినిమం ప్రైస్ తీసుకుంటే 1,85,000 వరకు రేట్లు ఉన్నాయి, బండ్ల రేట్లు. మరి దీంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 15,000 రూపీస్ పెట్టి డౌన్ పేమెంట్ కింద మనం ఒక బండి బుక్ చేసుకుంటున్నాం. చేయడం ద్వారా కంపెనీ మనకంటూ ఒక ఐడి ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ చేసుకునే అవకాశం. మీరు ఎప్పుడు బండి కొనడానికి వెళ్ళినా నియర్ బై మీ ఎన్ని షోరూంలో వెళ్ళి వెహికల్ కొన్నా మీరు కొనే వెహికల్ కాస్ట్లో నుంచి మీ కట్టిన 15,000 రూపీస్ అనేది మైనస్ చేసి మిగతా 91,000 ఏదైతే ఉందో, అంటే నేను ఇక్కడ 96,000 రూపీస్ రేటు గల వెహికల్ని ఉదాహరణ తీసుకున్నా. ఆ వెహికల్ కాస్ట్లో నుంచి మీకు 15,000 మైనస్ చేస్తే బాకీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బాకీ అమౌంట్ని మీరు బజాజ్ కార్డ్తో కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్తో కట్టవచ్చు, ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. ఫైనాన్స్ అనేది మనకు సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడక్కడ చెక్ బౌన్స్లు పెట్టుకొని లోన్ రావాలంటే షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి సివిల్ని బట్టి మనకు లోన్ అనేది వస్తుంది. మరి దీని మీద మనకి ఇక్కడ ఐడి ఇచ్చింది కదా, ఈ ఐడి మీద మన కంపెనీ ఏం చేస్తుందంటే 4 రకాల ఇన్కమ్స్ ఇస్తుండు. దీంట్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రిఫర్ ఇన్కమ్. మీరు ఎట్లా ఒక బండి బుక్ చేసుకున్నారో మీ అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఒక బండి బుక్ చేపిస్తే మీకు 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇలా రిఫర్స్ అనేటివి అన్లిమిటెడ్. మీరు డైలీ 10 మందికి ఇస్తారా, 20 మందికి ఇస్తారా, 100 మందికి ఇస్తారా, మీ ఇష్టం. నెక్స్ట్ రెండో ఇన్కమ్ వచ్చేసరికి మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ కింద మనకు ఒక జతకు 3,000 రూపీస్ ఇస్తుండు. ఇట్లా డైలీ మ్యాచింగ్ ఇన్కమ్ మనం డైలీ సీలింగ్ అమౌంట్ దీంట్లో మనకు 3,000కి వెళ్ళి 50,000 వరకు ప్రతిరోజు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు నేను నెక్స్ట్ చెప్తా. మూడో ఇన్కమ్ వచ్చేసరికి అవార్డ్స్ అండ్ రివర్సు. నాలుగో ఇన్కమ్ వచ్చేసరికి రీపర్చేస్ ఇన్కమ్. మరి ఇన్కమ్స్ ఏంటివి, ఎలా ఉంటాయి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏడిఎంఎస్ అనే కంపెనీలో మనం ఏం చేస్తున్నామంటే 15,000 రూపీస్ పెట్టి డౌన్ పేమెంట్ కింద బండి బుక్ చేసుకుంటాం. చేసిన తర్వాత రిఫర్ చేస్తే రిఫర్కు 5,000 వస్తుంది. జతల వైజ్గా మనకి ఏమొస్తుందంటే డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఎలా తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఈరోజు ఏడిఎంఎస్ అనే కంపెనీలో ఒక బండి బుక్ చేసుకోవడం ద్వారా మీకంటూ కంపెనీలో ఒక యు అనే పొజిషన్ వచ్చింది. 15,000 రూపీస్ పెట్టి బండి బుక్ చేసుకున్న తర్వాత మీకు కంపెనీలో యు అనే పొజిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు మీ ఫ్రెండ్ ఏ అనే పర్సన్కి ఒకరికి దగ్గర ఒక బండి మీరు బుక్ చేపిస్తే మీకు 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మరుసటి రోజు కావచ్చు, అదే రోజు కావచ్చు, బి అనే పర్సన్కి ఇంకొక అతనికి మళ్ళీ మీరు ఒక బండి బుక్ చేపిస్తే మళ్ళీ 5,000 రూపీస్ రిఫర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఇద్దరి పైన ఇక్కడ ఒక జత అవుతుంది కాబట్టి ఈ జత మీద మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రా
3000 రూపీస్ బోనస్ వస్తుంది. మరి ఈ 13,000 రూపీస్ తీసుకున్న విషయాన్ని మీరు ఏ అనే ఫ్రెండ్కి చెప్పిండ్రు, బి అనే ఫ్రెండ్కి చెప్తే వాళ్ళు కూడా మాకెప్పుడు వస్తాయి సార్ అని అడిగితే మీ సపోర్ట్తోన వీళ్ళు కూడా ఇద్దరికి బుక్ చేయించినప్పుడు బి అనే పర్సన్ కూడా సేమ్ 13,000 వచ్చింది, యువతల ఏ అనే పర్సన్ కూడా సేమ్ 13,000 వస్తుంది. ఇప్పుడు పైన మీకేమవుతుందంటే జస్ట్ మీరు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసిండ్రు, మీ సపోర్ట్తోనే వీళ్ళిద్దరు చేస్తే ఇక్కడ నుంచి ఒక జత వచ్చింది, ఇక్కడ నుంచి ఒక జత వచ్చింది, ఇక్కడ 3,000 ఇక్కడ 3,000 కలిపి రెండో లెవెల్లో మళ్ళీ మీకు 6,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకోసం మీరు చేసుకున్నారు, మీ 12,000 రూపాయలు మీకు వచ్చినాయి, వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ 12,000 వీళ్ళకి వచ్చినాయి. మరి పైన మీకు ఈ 6,000 రూపాయలు ఇన్కమ్ ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే కంపెనీకి వీళ్ళందరూ ఎవరో తెలియదు, వచ్చింది ఎవరి ద్వారా, మీ ద్వారా. కాబట్టి మీ కింద ఎంత టీం ఉన్నా ఇన్కమ్ అనేది వస్తుంది. అట్లా ఎంతవరకు వస్తుంది సార్ అంటే రిఫర్స్ అనేటివి అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, జతల వైజ్గా మాత్రం డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు తీసుకోవచ్చు. ఒక జత అయింది 3,000 వచ్చింది, 2 జతలు అయినాయి 6,000 వచ్చింది. ఎప్పుడైతే మీరు మీ టీం కలిసి ఏ గ్రూప్లో 17 బుకింగ్స్, బి గ్రూప్లో 17 బుకింగ్స్ మీరు మీ టీం కలిసి కంప్లీట్ చేస్తారో 17 జతలు అవుతాయి. జతకింత 3,000 రూపాయలు, 17 వల్ల 51,000. కానీ కంపెనీ మనకి ఇవ్వాల్సింది ఎంత డైలీ సీలింగ్ అమౌంట్ 50,000 రూపీస్ మాత్రమే. కాబట్టి మీనే 1,000 రూపాయలు ఉన్నాయి తీసేసుకుంటారు, మీకు ఇచ్చే 50,000 రూపాయలు మాత్రం ఇస్తారు. మరి ఒకరోజు మీ టీంలో లెఫ్ట్ 17 మెంబర్స్, రైట్ 17 మెంబర్స్ పనిచేస్తే మీకు వచ్చిన ఇన్కమ్ ఒకరోజు 50,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఒక్కరోజుతోనే సరిపెట్టుకుంటారా, ప్రతిరోజు కావాలన్నా? నాకైతే ప్రతిరోజు కావాలి. కాబట్టి 50,000 ఇంటూ 30 రోజులు అంటే ఫర్ మంత్ 15 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. మరి డైలీ 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం సార్ అంటే ఉత్తగానే ఇస్తారా? ఏమైనా కండిషన్స్ ఉంటాయా? కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే 10,000 జీతానికి 1,00,000 కండిషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మీరు కట్టిన 15,000 రూపాయలు నాన్ రిఫండబుల్ పేమెంట్ తిరిగి ఇవ్వబడదు. మీరు ఎప్పుడైతే వెహికల్ కొంటారో, నియర్ బై ఎనీ షోరూంలో వెహికల్ కొంటారో ఆ వెహికల్ కాస్ట్లో నుంచి మీ 15,000 రూపీస్ మైనస్ అవుతుంది. అంతేకాని నేను బిజినెస్ చేయను, నేను బండి కొనుక్కోను, మా ఇంట్లో తెలియకుండా కట్టినా అంటే కుదరదు. ఈ 15,000 రూపీస్ అనేది తిరిగి ఇవ్వబడదు. మీరు 15,000 రూపీస్ పెట్టి బండి బుక్ చేసుకున్నందుకు మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి నియర్ బై ఎనీ షోరూంలో వెళ్ళి వెహికల్ చూపిస్తే మీకు ఆ రిసిప్ట్ 15,000 రూపీస్ మైనస్ చేసి మిగతా పేమెంట్ మీకు బజాజ్ కార్డా, క్రెడిట్ కార్డా, ఫైనాన్స్ రూపంలో కట్టి మీ వెహికల్ మీరు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకరిని మోసం చేస్తలేం, మనం మోసపోతలేం. తీసుకునే బండికి డౌన్ పేమెంట్ చేస్తున్నాం. ఎప్పుడు వెహికల్ తీసుకున్నా మీ 15,000 రూపీస్ మైనస్ అవుతుంది. ఇది 100% గ్యారంటీ. నెక్స్ట్ రెండో కండిషన్ వచ్చేసరికి మీరు సొంతంగా ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేపియాలి. ఇంతకుముందు వేరే వేరే నెట్వర్క్లలో లెఫ్ట్ నువ్వు చేయి మామ, రైట్ నేను చేస్తా మామ, ఈ మామ చేయలే కంపెనీ పేరు ఖరాబ్ అవుతుంది. కాబట్టి కంపెనీ అనేది ప్రతిది కూడా మనకు పిన్ టు పిన్ లీగల్గా ఇచ్చిండ్రు. మినిమం ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేపిస్తేనే ఫస్ట్ జత రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూడో కండిషన్ వచ్చేసరికి ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉండాలి. దీన్ని నెట్వర్క్లో టేల్ అంటారు. ఇట్లా ఉంటేనే మీకు ఫస్ట్ జత అనేది రిలీజ్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇక 4వ కండిషన్ ఏంది సార్ అంటే డైలీ 50,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయంటే ఏ బ్యాంక్ వాళ్ళు అయినా ఊకుంటారా. కాబట్టి టీడీఎస్ కింద మనకు 5% కట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది కాబట్టి టీడీఎస్ కింద 5% కట్ అవుతుంది. అడ్మిన్ ఛార్జ్ కింద 10% కట్ అవుతుంది. రీపర్చేస్ కింద 10% కట్ అవుతుంది. టోటల్గా 25% కట్టింగ్ అయిపోయి బాకీ బ్యాలెన్స్ మీ అకౌంట్లోకి వస్తుంది. డైలీ పేమెంట్ డైలీ. ఏదైనా బ్యాంక్ ఇష్యూస్, సర్వర్ ఇష్యూస్, సంథింగ్ ఏదైనా హాలిడేస్ అవి ఉంటే 1 వీక్ కూడా పట్టొచ్చు. కానీ మీ డబ్బులు ఎక్కడ పోవు, ఇవి రావడానికి 100% గ్యారంటీ. మరి కట్ అయిన డబ్బులు ఎక్కడ పోతాయి సార్ అంటే 5% టీడీఎస్ ప్రతి ఇయర్ మార్చ్ ఎండింగ్ రిటర్న్ తీసుకోవచ్చు. 10% అడ్మిన్ ఛార్జ్ అవార్డ్స్ రివర్స్ రూపంలో మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. ఈ కట్ అయిన 10% అమౌంట్ అనేది వ్యాలెట్లో ఉంటుంది. ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బులు కంపెనీలో షేర్స్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ రీపర్చేస్ రూపంలో వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మూడో ఇన్కమ్ ఏంటంటే అవార్డ్స్ అండ్ రివర్స్. మరి ఆ ఇన్కమ్ ఏంది, ఎలా ఇస్తారనేది ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ అవార్డ్స్ అండ్ రివర్స్, ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు.
మీరు లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి 2 డైరెక్ట్ సేల్ చేస్తే కంపెనీ మీకు గోవా టూర్ ఇస్తుంది. 3 days and 2 nights ఓన్లీ 5-star హోటల్ అకామిడేషన్ మాత్రమే. ట్రావెల్ ఛార్జ్ మనకే సంబంధం ఉంటుంది. ఈ 2 డైరెక్ట్ సేల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కింద ఉన్న అవార్డ్ రివార్డ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఎట్లా బండి బుక్ చేసుకున్నామో మనలాగా బుకింగ్ చేసుకున్న వాళ్ళు 10 మంది లెఫ్ట్ 10 మంది రైట్ అయితే 32 inches టీవీ గిఫ్ట్ ఉంటుంది. ప్లస్ ఈ పీరియడ్లో మీకు 30,000 రూపీస్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇన్కమ్ అనేది వస్తుంది. టీవీ అనేది మీకు ఈ 2 డైరెక్ట్ సేల్ చేసినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ టీవీ అయిపోయిన తర్వాత 30 లెఫ్ట్ 30 రైట్ అయినప్పుడు మనకు థాయిలాండ్ టూర్ ఉంటుంది. థాయిలాండ్లో మీకు 3 nights and 4 days. మరి ఈ పీరియడ్లో మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసరికి 90,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 50 లెఫ్ట్ 50 రైట్ అయినప్పుడు 65 inches టీవీ ఫ్రీ ఉంటుంది. 1,50,000 రూపాయల ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 100 లెఫ్ట్ 100 రైట్ అయినప్పుడు దుబాయ్ టూర్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పటికి మనకు ఈ పీరియడ్లో 3 lakhs ఇన్కమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ 250 అయినప్పుడు 2 lakhs వర్త్ గల గోల్డ్ తీసుకోవచ్చు. 7.5 lakhs ఇన్కమ్ కూడా ఇప్పటికి తీసుకోవచ్చు. నెక్స్ట్ 500 అయినప్పుడు యూరప్ టూర్ ఉంటుంది. ప్లస్ ఇప్పటి వరకు మీకు వచ్చిన ఇన్కమ్ 15 lakhs వస్తుంది. నెక్స్ట్ 1000 పేర్స్ మీరు మీ టీం కలిసి ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో హోండా సిటీ కార్ ఉంటుంది. బేసిక్ మోడల్ 30 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 2,500 జతలు మీరు మీ కంప్లీట్ చేస్తే హౌస్ ఫండ్ కింద 25 లక్షల చెక్ ఇస్తారు. ప్లస్ ఈ పీరియడ్లో మీకు వచ్చిన ఇన్కమ్ 75 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 5,000 అయినప్పుడు ఆడి కార్ ఉంటుంది. 1.5 CR ఇన్కమ్ తీసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ 10,000 టీము మీరు మీ టీం కలిసి కంప్లీట్ చేస్తే జాగ్వార్ కార్ ఉంటుంది. 3 కోట్ల ఇన్కమ్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని కంపెనీ పర్మనెంట్ 1% షేరు 3 generation నామినీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏమైనా అయ్యింది అంటే నామినీ అనే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏమనేదంటే థర్డ్ నామినీ ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడున్న ప్రతి అవార్డ్ రివార్డ్స్కి నో టైం లిమిట్స్, ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది ADMS ప్లాను. ఈ బిజినెస్ కనుక మీరు సీరియస్గా సిన్సియర్గా ఒక 1 year కనుక వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. మేము చేసినాం, మాకు వచ్చింది, అదే పని మీకు చెప్తున్నాం. మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైము జస్ట్ పార్ట్ టైం మాత్రమే నేను చెప్తున్నా. చాలామంది నెట్వర్క్లో చేసే తప్పు ఒకటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి ఉన్న బిజినెస్ వదిలేసి నెట్వర్క్ నెంబర్ తిరుగుతారు. టీమ్ సెట్ కాకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చాలామందికి ఇచ్చే సందేశం ఒకటి ఈ యూట్యూబ్ ద్వారా, ఫస్ట్ మీరు మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైంతో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు మీ సంస్థల కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ కనిపిస్తుందో ఆ రోజు మాత్రమే ఫుల్ టైం డిసిషన్ తీసుకోండి. నేనేమంటున్నా, పార్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్ చేయండి అని చెప్తున్నా. ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక 2 దగ్గర మీకు 2 బండ్లు బుక్ చేయించడానికి నెల టైం తీసుకోండి. 2వ నెల వీళ్ళు మీరు కలిస్తే 4 చేయండి. నెట్వర్క్ అంటే డూప్లికేషన్, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్. నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. అప్పుడే మన టీం అనేది డూప్లికేషన్ అవుతుంది. 2వ నెల 4 అయినరు, 3వ నెల 8, 4వ నెల 16, 5వ నెల 32, 6వ నెల 64, 7వ నెల 128, 8వ నెల 256, 9వ నెల 512, 10వ నెల 1024, 11వ నెల 2048. 1 year తిరిగేసరికి మీ టీం సైజు 4,096 మంది అవుతారు. కంపెనీ పేమెంట్ మనిషికి ఇవ్వరు, జతకి ఇస్తారు. కాబట్టి 4,000 divided by 2 అంటే 2,000 జతలు. జతకి ఎంత సార్? 3,000 రూపాయలు. అంటే 2 ముళ్ళ 6 అంటే నేను చెప్పిన దాంట్లో కనుక మీరు 100% వర్క్ చేస్తే 60 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. 100% వర్క్ చేయలేము సార్, చాలా బిజీగా ఉన్నాం, 50% వర్క్ చేయండి, 30 లక్షలు తీసుకోవచ్చు. అంతా కూడా చేయలేము సార్, ఇంకా బిజీగా ఉన్నాం, 25% వర్క్ చేయండి, 15 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అంతా కూడా చేయలేము సార్, ఫుల్ బిజీగా ఉన్నాం, 10% వర్క్ చేయండి, 5 నుంచి 6 లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు. సార్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లక్షలు అంటారు, కోట్లు అంటారు, లైఫ్ చేంజ్ అంటారు, బాగుంది సార్,
నేను తీసుకొచ్చిన ఈ ఇద్దరు పని చేయకపోతే నా పరిస్థితి ఏంటంటే ఈరోజు ఎవరి ఫోన్ టచ్ చేసినా A to Z వరకు ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో 100 నుంచి 1000 మంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళల్లో మీలాక మాలాక డబ్బులు సంపాదించాలనే కసి ఉన్న వాళ్ళని 40 మందిని మాత్రమే ఫిల్టర్ చేయండి. ఆ 40 మందికి మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, కానీ మీరు చెప్పొద్దు. ఎందుకు సార్ అంటే మీరు 1000 మందికి సొంత ప్రయోగాలు చేసినా కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చిపోయినాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ADMS కూడా గట్లాంటిది అనుకుంటారు. కాబట్టి మీ సక్సెస్ అయిన లీడర్ సపోర్ట్ తీసుకోండి, మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, లేదా జూమ్ మీటింగ్ తీసుకోండి. ఇట్లా మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు, ఈ 40 మందిని ఏ గ్రూప్లో 20 మందికి ఇద్దాం, బి గ్రూప్లో 20 మందికి ఇద్దాం. 20 మందికి 20 మందికి పని చేయలేదు సార్, 17 మంది పని చేస్తే ఆ రోజు మీ ఆదాయం 50,000 రూపాయలు. 17 మంది పని చేయలేదు సార్, 10 మంది పని చేస్తే ఆ రోజు మీ ఆదాయం 30,000 రూపాయలు. 10 మందికి కూడా పని చేయలేదు సార్, ఒకరొకరు పని చేసిర్రు. ఈ ఒక్కొక్కరు ఎసంటోళ్ళు అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని బయటికి పోయి ప్లాన్ చెప్పారు. నీ డౌన్లో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, నీకు ఒక బోనస్ వచ్చింది 3,000 రూపాయలు వచ్చింది అంటే వీళ్ళు ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క ఐడి తెస్తున్నారు. 3,000 ఇంటూ 30 రోజులు అంటే నెలకు 90,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. అలాంటి ప్లాట్ఫారంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మంచి అవకాశం ఉంది. ఈ ADMS బిజినెస్ ద్వారా ఈ ఎలక్ట్రికల్ బైక్ నుంచి బిజినెస్ అనేది సెకండ్ ఆప్షన్. మీరు మేము కాదు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎలక్ట్రికల్ బైక్ని. అలాంటి బైక్ని మనం ప్రమోట్ చేయబోతున్నాం అంతే, కానీ ఇక్కడ మనం ఒకరిని మోసం చేస్తలేం, మనం మోసపోతలేం. తీసుకునే బండికి డౌన్ పేమెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ బండి వాడడం ద్వారా ఉపయోగం ఏందనేది చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈరోజు మనము రోజు 200 రూపాయల పెట్రోల్ వస్తున్నాం. 200 ఇంటూ 30 రోజులు అంటే నెలకు 6,000 రూపాయలు అవుతుంది. 6,000 ఇంటూ సంవత్సరం అంటే 72,000 రూపాయలు మనం పెట్రోల్ బండి మీద ఖర్చు పెడుతున్నాం. ఒక ఎలక్ట్రికల్ ఇది పెట్రోల్ బండి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈవీ బండి వాడుతున్నాం. ఎలక్ట్రికల్కు పెట్రోల్కు డిఫరెంట్ ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ బండిని మీరు వాడుతున్నారు, మీ ఇంట్లో మీ 3 పిల్లల మొబైల్ ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఛార్జ్ చేస్తే 2 యూనిట్ల కరెంటు బిల్లు కాలుతుంది. యూనిట్కు 10 రూపాయలు, 5 రూపాయలు వేసుకున్న 10 రూపాయల కరెంటు బిల్లు. 10 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే నెలకు ఎంత అవుతుంది సార్? ఇక్కడ 300 రూపాయలు అవుతుంది. 300 ఇంటూ సంవత్సరం అంటే ఎంత అవుతుంది సార్? 3,600 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. జీరో మెయింటెనెన్స్. ఒక పెట్రోల్ బండికి 200+ పార్ట్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ బండికి 20 పార్ట్సే ఉంటాయి. అందుట్లో బ్యాటరీకి, మోటార్కు, ఛార్జర్కు కూడా మన కంపెనీ గ్యారంటీ ఉంటుంది. మిగతా ఏమున్నా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా మీరు ఎలక్ట్రికల్ బండి వాడడం ద్వారా ఇన్కమ్ సేవ్ చేసుకోవచ్చు, పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ని కాపాడవచ్చు. ఓకే, మీకు ఇంకా ఏమైనా ఇక్కడ అర్థం కాలేదు, పూర్తి వివరాలు కావాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కింద కొన్ని నెంబర్లు స్టోర్ చేస్తుంటాయి. ఆ నెంబర్లకు సంప్రదించండి. మీకు పూర్తి వివరాలు ఇచ్చి, మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, ప్రాపర్గా నెట్వర్క్ లీడర్గా తయారు చేసి, మీకు కూడా ADMSలో డైలీ 3,000కి వెళ్ళి 50,000 రూపాయలు తీసుకునే విధంగా ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కింద కనిపిస్తున్న ప్రతి నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తీసుకోవచ్చు.